ఎంత ప్రాబ్లం ఉన్నా అది మిస్క్యారేజ్ కానివ్వండి, ఫర్టిలిటీ కానీ ఫీమేల్కి ఓ అడ్వాన్స్ టెస్టింగ్స్ అంతా అయిపోయి ఉంటాయి. మేల్స్కో రొటీన్ బేసిక్ టెస్ట్ అయ్యి ఉండదు. ఇది కూడా అనదర్ కామన్ సినారియో. సో ఐ థింక్ ఫస్ట్ వాళ్ళు యాక్సెప్ట్ చేసి నాలో కూడా ప్రాబ్లం ఉంది, నేను టెస్ట్ చేయించుకోవాలని ఫస్ట్ మా దగ్గరికి రావడమే ఒక పెద్ద విషయం. బాబా సో వచ్చాక ఇంకా వాళ్ళని కన్విన్స్ చేయడానికి మేము కౌన్సిలర్స్, సైకాలజిస్ట్ అందరూ అదే పనిలో ఉంటాం. ఇక్కడికి తీసుకురావడం ఒక ఎత్తు, వాళ్ళతో మాట్లాడి టెస్టులకు ఒప్పించడం ఇంకొక ఎత్తు. అలా చెప్పేటప్పుడు వాళ్ళు జనరల్గా యాక్సెప్ట్ చేస్తారండి? ఫస్ట్ చేయరు. దాన్ని మేము అంటే చెప్పే విధానంగా చెప్తాం. బేబీ హెల్తీగా పుట్టాలి కదా, ఇద్దరికి సంబంధించింది కదా, అది ఇది తనకి ఉంది మీకు ఉంది, ఇద్దరికి చేద్దాం, అప్పుడు బెస్ట్ అవుట్కమ్ ఉంటుంది అని మా విధంగా కౌన్సిలింగ్ చేస్తాం. అప్పుడు కొంచెం యాక్సెప్ట్ చేస్తారు. సో ఈ డిఎఫ్ఐ ప్రాబ్లం యాక్చువల్గా చెప్పాలంటే మీరు అన్నట్లు సెమన్ కల్చర్ చేసినప్పుడు ఒక్కోసారి ఇన్ఫెక్షన్ వలన కూడా వచ్చినట్లు తెలుస్తుంది. కొన్నిసార్లు వారికోసిల్ అనే ప్రాబ్లము అంటే ఏంటి, టెస్టిస్లో బ్లడ్ వెజల్స్ వెయిన్స్ డైలేట్ అయితే హీట్ వలన ఈ ఫ్రాగ్మెంటేషన్ వస్తుంది. ఇంకా ఈ స్మోకింగ్ ఇవంతా క్రానిక్ స్మోకర్స్ అలా ఉన్నా కూడా డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ పెరుగుతుంది. సో ఇంకా దాన్ని ట్రీట్ చేసుకుంటూ దెన్ వి డూ ద ట్రీట్మెంట్. ఇవన్నీ చేసినా తగ్గకుంటే టీసాన్ చేస్తాం, టెస్టికులర్ ఆస్పిరేషన్ ఆఫ్ స్పర్మ్. సో ఇప్పుడు నార్మల్గా ఎట్లయితే ఉమెన్కి ఫీమేల్స్కి ఓవరీ నుంచి ఎగ్స్ తీస్తామో మెన్కి టెస్టిస్ నుంచి స్పర్మ్ తీస్తే ఈ ఫ్రాగ్మెంటెడ్ స్పర్మ్ని అవాయిడ్ చేయొచ్చు.